sleep overnight, you reach Hyderabad. ఇక్కడ మనం అక్కడ ట్రైన్లో పండుకుంటే ఇక్కడ ఉదయానికి హైదరాబాద్ You చేరుతారు. sleep overnight, you go to Vizag. అట్లా ఇక్కడ పండుకుంటే అట్లా ఉదయాన్నే వైజాగ్లో ఉంటారు. You sleep overnight, you go to Calcutta. అలాగే ఒక రాత్రి అక్కడి నుంచి పండుకుంటే కలకట్టాలో ఉంటారు. Sleep overnight, you'll be in the Bay of Bengal. అక్కడి నుంచి బంగాళాఖాతానికి కూడా వెళ్తారు. So So Father, thank you for the time that you have given us as a gift. తండ్రి, ఈ సమయాన్ని నువ్వు మాకు మంచి వరంగా ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. Thank you for the preciousness of the body of Christ. ఈ యొక్క సంఘమును బట్టి, సంఘంలో ఉన్న ప్రశస్తతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. The preparation that went into this conference. ఈ యొక్క కాన్ఫరెన్స్ రోజుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి నీకు స్తోత్రాలు. We acknowledge you in our worship. మా యొక్క ఆరాధనలో మేము నిన్ను గమనిస్తూ ఉన్నాం తండ్రి. In our praise. మా యొక్క స్తుతి అర్పణలోను and in our hearing. మేము వినేటువంటి సందర్భాల్లోను. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Psalm 113 to Psalm 118 are 6 psalms. 113వ కీర్తన నుండి 118వ కీర్తన దాకా 6 కీర్తనలు ఉన్నాయి. They are called Hallel psalms. ఇక్కడ ఉన్నటువంటి కీర్తనలు హలల్ కీర్తనలు అని పిలుస్తారంట. Not halal. హలేల్, హలాల్ కాదు. Don't go killing out somebody afterwards. బయటికి వెళ్ళి తర్వాత ఎవరిని చంపొద్దు. But they are unique psalms because they are sung during the Passover feast of the Jews. ఈ యొక్క యూదుల యొక్క పస్కా పండుగ జరుగుతున్న సందర్భంలో వారు ఈ యొక్క కీర్తనలు పాడుకునేవారు. In the Gospel of Matthew in the 26th chapter, మత్తయి సువార్త 26వ అధ్యాయము, Jesus Christ is keeping the Passover with his disciples. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో కలిసి అక్కడ పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. In verse 30 of 26 of Matthew chapter 26, in verse 30, after singing a hymn, they went out to the Mount of Olives. 26వ అధ్యాయము మత్తయి సువార్త 30వ వచనంలో, అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. He was not singing అక్కడ ఆయన పాడలేదు. From the Hillsong collection. అక్కడ హిల్ పాటల నుంచి ఆయన పాడలేదు. Nothing wrong with singing. No, not here, about here. I'm just saying. Nothing wrong singing from contemporary music as long as what you're singing is from the Word of God. దేవునికి వాక్యానుసారంగా ఉన్నటువంటి పాటలు ఎంతగా పాడినా కూడా మంచిదే. So, did Jesus Christ sing? People ask, did Jesus Christ sing? ఇక్కడ యేసుక్రీస్తు వారు పాడారా? Did he play guitar? ఆయన గిటార్ వాయిస్తారా? Well, I think when Christ spoke, he brought the music of heaven down to the earth. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు కూడా ఆ పరలోకపు యొక్క సంగీతము అనేటువంటిది వినపడింది. So Psalm 113 and 14 they sang during the Passover meal. 113వ కీర్తన 114వ కీర్తన ఈ పస్కా భోజనమును ఆచరించే సందర్భంలో వారు పాడారు. Psalm 114, 15, 16, 17 15, 16, 17, 18 they sang on the way to the Mount of Olives. ఈ యొక్క 114 నుండి 118 వరకు కూడా ఒలీవల కొండకు వెళ్ళే దారిలో వారు ఈ పాటలు పాడారు. In these psalms, ఈ యొక్క కీర్తనలలో tremendous praise is ascribed to God. అద్భుతమైనటువంటి స్తోత్రార్పణ అనేటువంటిది దేవునికి చెల్లించబడినది. Psalm 113 verse 1 says, praise the Lord, praise O the servants of the Lord, praise the name of the Lord. 113వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. But Psalm 118 verse 29, which is the last of the Hallel song, says, give thanks to the Lord for he is good, for his loving kindness is everlasting. 118వ కీర్తన 29వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. So the first two psalms, మొదటి రెండు కీర్తనలు during the Passover, పస్కా పండుగ ఆచరించేటప్పుడు they sang it, వారు అప్పుడు పాడారు. and that's why the psalms are in song. అందుకని ఇవి కీర్తనకు అంటే పాడదగినటువంటివిగా ఉన్నాయి. They reveal the actual experiences into which a person has found himself in.
ఏ వ్యక్తిలో అయితే ఈ గుణములు కనుగొన్నారో ఆ అనుభవాలతో కూడినటువంటి బయలుపరిచే పాటలుగా ఈ పాటలను వారు తెలియజేస్తున్నారు. He is very transparent in his communication with God. దేవునితో అతను మాట్లాడేటువంటి మాటలు చాలా తేలికపాటిగా పారదర్శకంగా ఉన్నాయి. He is not hiding anything in terms of that relationship. దేవునితో వారికి ఉన్న సంబంధం విషయంలో ఏది కూడా దాచిపెట్టకుండా ఉంటున్నాడు. So he enters into the experiences of another person, మరొక వ్యక్తి యొక్క అనుభవంలోనికి అతడు ప్రవేశించాడు. and is often sometimes asking God to enter into the depths of his own experience so that he would have communion even though he may not experience deliverance. అనేక సందర్భాల్లో అతడు తన యొక్క అనుభవాల్లో దేవుణ్ణి లోతుగా అనుభవించాలని కోరుకున్నాడు. అక్కడ తనకి విడుదల కలగకపోయినప్పటికీ దేవుణ్ణి మాత్రం వ్యక్తిగతంగా అనుభవించాలి అనేది అతని యొక్క ఆశ. He does experience deliverance, but he is rather seeking for the intervention of God in his life. తన యొక్క జీవితంలో విడుదల కావాలని కోరుకున్నప్పటికీ దేవుడు దాంట్లో దాని కొరకే ఆయన రావాలనే ఉద్దేశంతో అతడు లేడు. In the Psalms there is prayer. ఈ యొక్క కీర్తనలలో ప్రార్థన ఉన్నది. There is petition. అందులో విజ్ఞాపన ఉన్నది. There is praise. అందులో స్తోత్రార్పణ ఉన్నది. There is proclamation. అందులో ప్రకటన ఉన్నది. There is pain. అందులో గాయం నొప్పి కూడా ఉన్నది. If you read the Psalms, you will see that for every personal affliction and experience of the believer, there is something in the Psalms that can comfort our hearts. ఈ యొక్క కీర్తనల భాగాన్ని చూసినట్లయితే మన హృదయాలకి ఏదో జరిగినటువంటి బాధని ఆదరిస్తున్నటువంటి భాగము అనేవి మనం ఈ కీర్తనలలో చూస్తున్నాం. We have books today that tell us what each psalm means in terms of for which situation which psalm you must read. అనే ఈ యొక్క కీర్తనల గురించి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఏ కీర్తన భాగం ఏ సందర్భాల్లో చెప్పబడింది, ఏ అనుభవాలలో మనం ఆ కీర్తన భాగాన్ని చదవాలి అనేటువంటి వాటి గురించి తెలియజేస్తున్నారు. So Jesus Christ is at the Passover meal. యేసుక్రీస్తు వారు ఇక్కడ పస్కా పండుగ దగ్గర కూర్చున్నారు. And he is telling his disciples, Psalm 113 to Psalm 18. 113 నుంచి 118 దాకా చదవండి అంటున్నారు. I must fulfill prophecy. ఇక్కడ ప్రవచనం నెరవేర్చబడాలి. It must be like this because it's written. No. ఏదో ప్రవచనం ఇట్లా రాస్తుంది కాబట్టి ఇట్లానే జరగాలి అని చెప్పలేదు. There is a spontaneous manifestation because there is an inward meditation. అంతరంగికంగా You can say there is a readiness on the outside. బయట సిద్ధపడినటువంటిది ఉన్నది. Don't worry if you don't get the words. In Bangalore they don't understand me anyways. Okay. There is a readiness on the outside. బయట మనం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. There is a manifestation. తర్వాత బయలుపరచబడటం అనేది కూడా ఉంది. This is not the result of some kind of a pre-arranged plan. ఇది ఏదో ముందుగా ఏర్పాటు చేసినటువంటి సంకల్పం అనే కాదు. But this is the result of an inward meditation. అంతరంగికంగా ఉన్నటువంటి ధ్యానాన్ని బట్టి ఇది జరుగుతూ ఉన్నది. So in Psalm 113 verse 5, this is the theme of the conference. 113వ కీర్తన 5వ వచనము ఈ కాన్ఫరెన్స్ కి ఇది ఒక మంచి అంశంగా ఉన్నది. Who is like the Lord our God? మన దేవుని పోలినటువంటి మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవడు? Who is enthroned on high? ఉన్నతమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడు అని చెప్పబడింది. Who humbles himself to behold the things that are in heaven and in the earth. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. He raises the poor from the dust and lifts the needy from the ash heap to make them sit with the princes of his people. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. He makes the barren woman abide in the house as a joyful mother of children. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. God, who is enthroned on high, ఉన్నత ఆసీనమందు దేవుడు కూర్చొని ఉన్నాడు.
also at the same time has humbled himself. అదే సమయంలో ఆయన తనకు తాను తగ్గించుకున్నటువంటి స్వభావం కూడా ఉన్నది. In the first part of the message today, this is a picture of condescending grace. ఈ యొక్క దిగి వచ్చినటువంటి కృప అనే దాని గురించి ఈ యొక్క వర్తమానంలో మొదటి భాగంగా చెప్తున్నాం. A very important aspect of God stepping into the affairs of men. దేవుడు మనుషుల యొక్క విధానాలలోకి మనుషులలోనికి రావటం అనేటువంటిది అద్భుతం. Now these songs were sung during Passover, Pentecost and the Feast of Tabernacles. ఈ యొక్క గుడారముల పండగలలోను పస్కా పండగలప్పుడు పెంతెకొస్తు పండగప్పుడు ఈ కీర్తనలు పాడటం అనేది జరిగింది. And Jesus Christ is now going from the upper room where he celebrates the Passover to the Mount of Olives where he is going to wrestle from the viewpoint of the cross. ఆయన మేడగదిలో ఉన్నప్పుడు అది ఆయన పండుగ చేసుకుని తర్వాత ఒలీవల కొండకి అక్కడ తను ఇప్పుడు అంతరంగికంగా జరుగుతున్నటువంటి పోరాటంలోనికి ప్రవేశించబోతున్నాడు. And then he is going to Calvary where he is going to give his life as a ransom for our sins. అక్కడ కల్వరిలో అనేకుల పాపముల కొరకు విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. So as Jesus Christ is singing at the Passover table, యేసుక్రీస్తు వారు ఆ యొక్క బల్ల దగ్గర కూర్చొని పస్కా బల్ల దగ్గర పాట పాడుతూ ఉన్నప్పుడు and as the outward manifestation of God's plan begins to unfold before him, దేవుని యొక్క సంకల్పము అనేటువంటిది బయలుపరచబడటం అనేది జరుగుతున్నది. inward he is already in meditation అంతరంగంగా ఆయన అప్పటికే అది ధ్యానంలో ఉన్నాడు. of the great work of redemption that he is to accomplish. అతను జరిగించబోయేటువంటి యొక్క విమోచన కార్యం గురించి ఆయన ధ్యానంలో ఉన్నాడు. And the tremendous joy they would be in bringing many sons to glory. అనేక కుమారులను ఆయన మహిమకు తీసుకుని వస్తూ ఉన్నాడు. I got instructions from backside. He took the anointed mic. This he already spoke in seed form as he was speaking with them around in the upper room. ఆయన అక్కడ వాళ్ళతో కూర్చొని ఉండగా ఆయన ఆ వారితో మాట్లాడుతూ ఉన్నాడు అప్పటికే ఈ విషయాలు. I go to prepare a place for you. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. You're wondering, where is that going to be? ఎక్కడ ఆ స్థలం అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. You're going to have this amazing joy in you. నీ ఇక అద్భుతమైనటువంటి సంతోషం నువ్వు పొందబోతున్నావని చెప్పాడు. You're going to have peace that passes understanding. ఈ యొక్క వివేకమును దాటుకునేటువంటి మంచి సమాధానం శాంతిని నువ్వు పొందుకుంటావు. In the middle of it he says, but most of you are going to flee and leave me. అయితే అనేకులు నా దగ్గర నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పాడు. He is talking to them about the fact that they will be fruit bearers. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఫలాలు లేనటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. He's talking to them about a kind of prayer life that they would have, that if they ask the Father anything in his name, it will be answered. ఎవరైతే ఆయన నామములో ఏదైనా అడిగి ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా వారికి సమాధానం చెప్తాడని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He's talking to them about a kind of relationship that they would have, which is absolutely crucial to their relationship with him, by which relationship with the world has to be distinguished. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో వాటిని ఏ విధంగా విభజించాలి, తర్వాత ఆయనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఎంత గొప్పది అనే దాని గురించి అక్కడ ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. So Jesus Christ, as he goes from that upper room right out to Calvary, in these verses of 5, 6, 7, 8 and 9, is actually singing out what the plan of redemption was going to be and how it will be culminated. యేసుక్రీస్తు వారు ఆ యొక్క మేడగది నుండి ఒలీవల కొండకి వెళ్తూ ఉన్నప్పుడు పాడినటువంటి యొక్క 5, 6, 7, 8 వచనాలు అది జరగబోయేటువంటి సంఘటన ఏ విధంగా జరగబోతుంది అనే దాని గురించి వర్ణిస్తూ రాసినటువంటి పాటగా ఈ వచనాలు కనబడుతూ ఉన్నాయి. So this is like a little bit of a different kind of a message. You have to concentrate. In Psalm 113 there is condescending grace. ఈ యొక్క 113వ కీర్తనలో దిగి వచ్చినటువంటి కృప అనేటువంటిది తెలియజేయబడుతుంది. In Psalm 114 114వ కీర్తన there are convulsions. Convulsions means that there is conflict.
అనేక రకాల పోరాటాలను గురించి 114వ కీర్తనలో రాస్తుంది. In verse 7 of Psalm 114 is the word tremble. ఇక్కడ 114వ కీర్తన 7వ వచనంలో వణుకును అనే మాట వాడబడింది. In Psalm 116 there is the word Psalm 115 rather there is the word celebration. అలాగే 115వ కీర్తనలో చూసినట్లయితే ఉత్సాహమును గురించి చెప్పబడింది. Verse 2, unto your name give glory, O Lord. రెండవ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మన దేవునికి మహిమ చెల్లునుగా కానీ మొదటి వచనంలో రెండవ వచనంలో రాస్తుంది మన తెలుగు బైబిల్లో. Psalm 116 116వ కీర్తన verse 12 and 13 there is the word communion, because there is a cup that is associated there. అలాగే ఈ 116వ కీర్తన 12-13 వచనాల్లో రక్షణ పాత్ర అనేది చెప్పబడింది. అది దేవునితో చేస్తున్నటువంటి సహవాసమును గురించి తెలియజేస్తుంది. 117 you can memorize it, only 2 verses. 117వ కీర్తనలో కేవలం 2 వచనాలే ఉన్నాయి. దయచేసి వాటిని మీరు కంఠత చేయండి. The scope of his redemptive plan extends not only to a group of a nation called Israel but unto the whole earth. And that is the continuation. ఇక్కడ ఈ యొక్క కీర్తనను బట్టి చూసినట్లయితే దేవుడు ప్రజల కొరకు సంకల్పించినటువంటి విమోచన కార్యమును గురించిన సంకల్పం కేవలం యూదాయిస్ల ప్రజలకే కాదు కానీ ప్రపంచంలో ఉన్న అన్యులందరికీ కూడా అది విస్తరింపచేయాలి అనేటువంటిది ఒక విశాలమైనటువంటి విధానంలో దాన్ని తెలియజేశాడు. And in Psalm 118 118వ కీర్తన verse 27 is the culmination. There the sacrifice is tied with cords to the horns of the altar. ఇక్కడ 118వ కీర్తన 27వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క బలి పశువు అనేటువంటిది త్రాళ్లతో కట్టినట్లుగా చెప్పబడుతూ ఉన్నది. Jesus Christ recognizes the progression that is going to take place in his life. యేసుక్రీస్తు వారు తన జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు వాటి వరుసను బట్టి ఉండే అభివృద్ధిని గురించి యేసుక్రీస్తు వారికి అవగాహన కలిగి ఉన్నాడు. He recognizes it. దాన్ని గమనించాడు. He is not disturbed by these events. ఆ యొక్క జరగబోయేటువంటి సంఘటనల గురించి ఆయన ఏమాత్రం కూడా కలవరపడటం లేదు. For Jesus Christ, circumstances that present themselves as obstacles to the path of faith are more dangerous to him than the suffering that he is called to endure because of them. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో ఎదరగబోయేటువంటి శ్రమలకు వచ్చేటువంటి పరిస్థితుల కన్నా తన విశ్వాసంలో ఏదన్నా ఆటంకాలు అనేవి ఎదురైతే అవి చాలా ప్రమాదంగా, శ్రమల కన్నా కూడా విశ్వాసానికి ఎదురయ్యే ఆటంకాలే ఎక్కువగా ప్రమాదంగా ఉంటాయి. So from the day that Jesus Christ mentioned in Genesis 3:15, ఆదికాండము 3:15లో దేవుడు చెప్పిన నాటి నుండి కూడా the seed of the woman would crush the head of the serpent. ఈ యొక్క స్త్రీ సంతానము సర్ప సంతానం యొక్క తలను చితకగొట్టును అని చెప్పాడు. Satan's plan was directed against any revelation that would come in relationship to the seed of the woman that would crush his head. సాతానుడి యొక్క సంకల్పం ఏంటంటే స్త్రీ సంతానంగా వచ్చి ఏదైతే ఆయన తలను చితగొట్టబోతున్నాడో దానిని ఆటంకపరచాలి అనేటువంటిది సాతానుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. So God had a plan. ఇక్కడ దేవునికి ఒక సంకల్పం ఉన్నది. From the time of creation, ఈ యొక్క సృష్టి నాటి నుండి కూడా, ఆరంభమైన నాటి నుండి కూడా దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, which was within the counsels of his own nature. తనకున్నటువంటి స్వభావంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద పరిమితుల మీదే ఆ యొక్క తనకున్నటువంటి సంకల్పం. You and I can call that word a mystery. దాన్ని మనం మర్మము అని చెప్పవచ్చు. But a mystery can be communicated only through a messenger. అయితే ఈ మర్మము అనేటువంటిది కేవలం వర్తమానికుడి ద్వారా మాత్రమే అది సందేశ రూపకంగా తెలియజేయబడగలదు. And the messenger needs a message. ఇప్పుడు వర్తమానికుడికి సందేశం అనేటువంటిది అవసరం. And the messenger who has a message needs to be on a mission. ఎవరైతే సందేశాన్ని కలిగి ఉన్నాడో ఆ వర్తమానికుడు దాన్ని చేయవలసినటువంటి ఎక్కడైతే ప్రకటించాలో ఆ ప్రకటించవలసిన ప్రదేశంలో అతడు ఉండాలి. So God always had a person on the earth through whom he would communicate the mystery which was hidden in his counsels. దేవుడు తనలో ఏదైతే దాచిపెట్టుకొని మనుషులకు అది రహస్యంగా ఉంచుకున్నాడో దానిని మనుషులకు తెలియజేయటం కోసం ఎల్లప్పుడూ కూడా దేవుడు తన సందేశకుల్ని వర్తమానికులను అంటూ తన కోసం కలిగి ఉన్నాడు. But the problem arises in this fact that the message that he will give, the messenger that he would choose
is not going to be perfect. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సందేశం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఉంటాడో అతడు సంపూర్ణ రీతిలో ఇవ్వకపోవచ్చు. Adam was perfect in Eden. ఆ ఏదెను వనంలో ఉండగా ఆదాము పరిపూర్ణుడిగా ఉన్నాడు. But a perfect man was not able to handle one commandment. ఆ యొక్క పరిపూర్ణమైన వ్యక్తి ఇచ్చిన ఒక్క ఆజ్ఞనే అతడు పాటించలేకపోయాడు. He applied for casual leave one day. ఒక రోజు కోసం దాన్ని అట్లా సెలవులాగా తీసుకున్నాడు. That day that he applied officially for casual leave, Satan came into the garden. ఆ ఒక్క రోజు దాన్ని తేలిగ్గా తీసుకున్నందుకే సాతానుడు ఏదెను వనంలోకి ప్రవేశించాడు. And he said, today is your day off. సాతానుడు ఏమనంటే ఈ రోజు నీవు సెలవు తీసుకోవాల్సిన రోజు అన్నాడు. This particular day don't think with God. ఈ ఒక్క రోజుకి దేవుని గురించి ఆలోచన చేయొద్దన్నాడు. You have a hobby? ఇట్లాంటి అలవాటు ఏమైనా ఉందా? Explore the tree of the knowledge of good and evil. అదిగో ఒకసారి ఆ యొక్క మంచి చెడులు తెలియజేసేటువంటి ఆ చెట్టుని గురించి ఆలోచన అన్నాడు. No one has really understood that tree. ఆ యొక్క చెట్టు గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు. The believer, he never has a day off with God. విశ్వాసికి దేవుని గురించిన విషయాల్లో ఎప్పుడు కానీ ఎక్కడ సెలవు అంటూ ఉండదు. I mean, he's not thinking of God all the time. అంటే ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించకపోవచ్చు. In fact, he is never thinking of God. అసలు దేవుని గురించి ఆలోచించకుండా కూడా ఉండొచ్చు. But there never comes a time when God is not thinking of us. అయితే దేవుడు మన గురించి ఆలోచించకుండా ఉండే రోజంటూ ఎప్పుడు ఉండదు. So I go to God. దేవుని దగ్గరికి వెళ్తా. God, దేవా, at least tell me one thing about me. నా గురించి ఒక్కటన్నా చెప్పు అని అడుగుతాం. Because today I heard a lot of words from other people because it was their casual leave day. ఈ రోజు నేను చాలా విషయాలు విన్నాను, అది వాళ్ళకి సెలవు రోజుగా విన్నాను. And God says, I cannot speak to you one word. నేను నీకు ఒక్క మాటను కూడా నీతో మాట్లాడలేను అంటాడు దేవుడు. Because the thoughts that I have towards you in Psalm 139, 139వ కీర్తనలో దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నటువంటి సంకల్పం చూసినట్లయితే are so numerous. మన యొక్క ఉన్నటువంటి ప్రాణము ఆ విషయాల్లో అవెన్నో సంఖ్యకు మించినటువంటివిగా ఉంటాయి. It would take eternity for you to know them. వాటిని తెలుసుకోవాలంటే నిత్యత్వమే ఒక్కటే సరిపోతుంది. And since you decided to take one day casual leave, ఒక రోజు మనం సెలవు తీసుకోవాలని అనుకున్నట్లయితే as a punishment I will not even say what those words are. ఆ యొక్క మాటలకు ఉన్నటువంటి విషయం ఏంటో కూడా దాని శిక్ష అనేటువంటిది అర్థమవుతుంది అందులో. You know, in Adam's failure, ఆదాము పతనమైనప్పుడు it was God that wanted to come to Adam. Adam didn't want to go to God. ఇక్కడ ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకోలేదు, దేవుడే ముందుగా ఆదాము దగ్గరికి వచ్చాడు. Because ఎందుకంటే condescending grace is rooted not in the fact that we love God, but it's rooted in the fact that He loves us. దిగివచ్చిన కృప అనేటువంటిది మనం దేవుని ప్రేమిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి లేదు, కానీ దేవుడు మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దాని మీద ఈ దిగివచ్చిన కృప అనేది ఉన్నది. The word grace in the Old Testament comes from a root word to stoop down. ఈ యొక్క పాత నిబంధన కాలంలో కృప అనే పదం రాసినప్పుడు క్రిందకి దిగి చూడటము అనే పదం అర్థాన్ని ఇస్తున్నది. Now imagine this. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. A royal person comes into a place. ఒక రాజరికానికి సంబంధించిన వ్యక్తి ఒక ప్రాంతానికి వచ్చాడు అనుకుందాం. And everybody is like bowing down to him. అతనికి అందరూ కూడా తల వంచుతున్నారు. But when he comes and sees you, ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసినప్పుడు he bows down. ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన తల వంచుతాడు. Everyone takes notice of it. అందరూ ఆ విషయాన్ని గమనిస్తారు. And wonders. అప్పుడు ఆశ్చర్యపోతారు. Do you know him? నీకు తెలుసా ఆయన? When he looked to you, he just had a backache. ఆయన నీ దగ్గర ఇట్లా తల వంచి చూడగా ఆయనకి వెనక నొప్పి వచ్చింది. He just did this. కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఆయన వెనకాల నొప్పి వచ్చింది, అందుకని తల వంగాడు. And you're like, you want to keep up the honor that you have received. మనం ఏమనుకుంటామంటే అక్కడ ఏదో పెద్ద గౌరవం మనకి ఇచ్చినట్లు అందులో మనం అనుకుంటూ ఉంటాం. Then you say, of course I know him. మనం అంటే నాకు తెలుసు అంటాం. In the village our grandfathers were best of friends. మా గ్రామంలో మా తాతయ్య వాళ్ళంతా కూడా వీళ్ళకి మంచి స్నేహితులు అని చెప్తాం. And all of a sudden you become important. ఉన్నట్టుండి ఒక్కసారిగా నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా అనుకుంటావు. And hope and believe they will never ask the person whether you know him. వాళ్ళు నీకు తెలుసా తెలియదని ఎవరు అడగరు ఇంకా. There is no such controversy in the mind of Satan as regards God's people, God knowing his people.
Can you repeat it, Pastor? There is no such confusion in the mind of Satan. ఇక సాతానుడి యొక్క మైండ్లో ఏమాత్రం కూడా ఆ సందేహం అనేది లేదు About God specifically knowing his people. దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకంగా తెలుసుకొని ఉన్నాడు అన్న విషయంలో సాతానుడికి ఏం అనుమానం లేదు. This expression of first love, ఈ యొక్క మొదటి ప్రేమ అనేటువంటి అనుభూతి that is manifested to grace that condescends, అది దిగి వచ్చినటువంటి కృపలో బయలుపరచబడింది. is an intent on the part of God because of his nature. ఆయనకున్న దేవుని స్వభావాన్ని బట్టి ఆ విధంగా ఆయన దిగి వచ్చాడు, అది ఆయన యొక్క ఆశ. And has nothing to do with the man who is guilty before God. దేవుని ముందు ఎవరైతే దోషిగా ఉన్నారో ఇక ఆయన తరపు నుండి చేయాల్సిందంటూ ఏమీ లేదు. So we will stay within the confines of these psalms. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఆ భాగాల్లో మనం నిలిచి ఉందాం. Because the God that is seated on a throne above also came down to the earth. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు భూమి మీదకి కూడా దిగి వచ్చాడు. And when a royalty comes, రాచరికం వచ్చినప్పుడు our prime minister went to the United States. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు అమెరికా వెళ్ళారు. He turned the whole Gujarati community upside down. ఈ యొక్క గుజరాతీ వాళ్ళందరినీ కూడా తలక్రిందులు చేశాడు. That's how they were walking anyways. You're a Gujarati here, please don't. And everyone was excited. They're saying there is this Modi wave. అందరూ కూడా మోదీ గారు వెళ్ళారని అది ఆయన పద్ధతి అని అందరూ సంతోషించారు. And everyone was excited. అందరూ కూడా సంతోషించారు. And it's not wrong to have this kind of hope when people are living below the poverty line in illiteracy, etc. ఎవరైనా పేదరికంలో ఉండి లేకపోతే నిరక్షరాస్యులుగా ఉండి ఆ విధంగానే ఉంటున్నారంటే అది పెద్ద తప్పు, దాంట్లో ఏమీ పెద్దగా పొరపాటు అంటూ ఏం లేదు. My Bible tells me to pray for these men in authority. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. Bible also says the nations are as a drop in the bucket. అయితే జనములు చేదు నుండి జారు బిందువుల వంటి వారని వాక్యంలో కూడా రాస్తుంది. In Isaiah the 40th chapter in the 15th verse. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనంలో ఆ మాట చెప్పబడింది. And sometimes I would like the honorable prime minister and the company of politicians to read the Bible and see there are some very simple things also written in this book which is not in the registered in the constitution. ఈ యొక్క పెద్ద పెద్ద రాజకీయాలుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళందరినీ చూసి నేను గౌరవిస్తా. అయితే వాక్యంలో ఉన్నటువంటి విషయాలను చూసినప్పుడు కూడా వాళ్ళని గురించి నేను ఆశ్చర్యపోయి ఆ యొక్క ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో దాని గురించి నేను పెద్దగా బాధపడను. You can say that the believer in the plan of God is on disability. మనం అనుకుంటాము విశ్వాసి దేవుని సంకల్పంలో ఉంటే అది అసమర్థతను తెలియజేస్తుంది అని అనుకుంటాం. Disability is when a person is handicapped and he can't do anything and he gets money from the government. ఈ అసమర్థత అనేటువంటిది ఏంటంటే శరీర రీతిగా అంగవైకల్యం కలిగి ఉండి ఏ పని చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళు ప్రభుత్వం తరపు నుండి వారు కొంత జీవనోపాధిని పొందుకుంటారు. So before God can reveal himself to us, ఈ దేవుని ముందు మనల్ని నిలబెట్టగలరు. He must first redeem us. మొదటిగా ఆయన మనల్ని విడిపించాలి. Are you awake? I'm going to close in a few hours. Before God can reveal himself to us, before Jesus Christ comes and becomes a man and he comes to the earth, before that incarnation, there must be that revelation, but there must be redemption. దేవుణ్ణి మనిషికి బయలుపరచక ముందు మొదటిగా ఆయన ఈ యొక్క సశరీరుడిగా దిగివచ్చి ఆయన దిగివచ్చిన సశరీరుడిగా ఆయన విమోచన కార్యాన్ని విడుదల కార్యక్రమాన్ని జరిగించవలసి ఉన్నది. So now here is a perfect man. పరిపూర్ణమైన వ్యక్తి ఉన్నాడు. Sins. తర్వాత పాపాలు కూడా ఉన్నాయి. And God is making a promise to people now that are imperfect. ఇప్పుడు పరిపూర్ణత లేని వ్యక్తులతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. He is not revealing to them a message which will produce righteousness. వారికి నీతిని తెలియజేసే లేకపోతే నీతిని వాళ్ళకి కలగజేయింపజేసే సందేశాన్ని దేవుడు పంపించడం లేదు. He is revealing to them a message rooted in his righteousness which will ultimately demonstrate that righteousness at a certain point of time on the earth. అయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఆయనలో నీతి ఉన్నది. ఆ నీతిని మనిషికి బయలుపరచడం కోసం ఒక దినమున తనంతట తానుగా వచ్చి తన సశరీరుడిగా బయలుపరచబడటం అనేది జరుగుతుంది ఈ భూమి మీద అనేది ఆయన నిర్ణయించి తెలియజేస్తున్నాడు.
Israel were given the law. ఇశ్రాయేలు ప్రజలకి ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడినది. They were given the messianic promises. ఈ యొక్క ప్రజలకి మెస్సియానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. They thought by keeping the law they could be made righteous. వాళ్ళు అనుకున్నారు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అని అనుకున్నారు. There was no way anyone could attain to righteousness by keeping the law. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరే గాని నీతిమంతులుగా తీర్చబడలేరు. But the law was given so that there would be a revelation of the righteous one. అయితే ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే ఒక నీతిమంతుడు ఉన్నాడు అని ఆ నీతిమంతుడిని బయలుపరిచే విధానంలో ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. This righteous one could only be manifested if first love agreed upon it. ఈ యొక్క నీతి అనేది ఎప్పుడు చేయబడుతుంది బయలుపరచబడుతుందంటే ప్రేమ దానికి అంగీకారం తెలిపితేనే ఆ తర్వాత నీతి అనేది బయలుపరచబడుతుంది. So we have God so loved the world that he gave. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఇచ్చాడు. And it is through this first love that we begin to get a glimpse of what grace is in a condescending nature. కాబట్టి ఈ యొక్క కృప ద్వారా ఇందులో మనకి ఏం తెలుసుకున్నామంటే ఆ యొక్క దిగి వచ్చినటువంటి కృప యొక్క స్వభావం ఏంటి అనేది దాని ద్వారా మనం తెలుసుకున్నాం. So it says here in verse 6, who humbles himself. ఆయన తనంతట తానుగా తగ్గించుకున్నాడు అనేటువంటి విధానం 6వ వచనంలో కనబడుతున్నది. So there was God's purpose. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. There was a procedure involved. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఒక క్రమేణ పద్ధతి ఉన్నది. And there were the benefits that accrue to you and me. ఆ తర్వాత దాని ద్వారా నీకు నాకు మనకి కొన్ని లాభాలు అంటే కూడా ఉన్నాయి. I love this. ఇది నేను ఇష్టపడ్డాను. Now, ఇప్పుడు in a few moments, కొన్ని నిమిషాలు curtains are going to come down. Listen to this verse in Psalm 115. 115వ కీర్తన చూడండి. Not to us, O Lord, not to us, but to your name give glory. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. Because of your loving kindness, because of your truth. నీ యొక్క కృపా సత్యములను బట్టి అనే మాట తెలియజేయబడింది ఇక్కడ. Not unto us, O Lord, not unto us give. మాకు కాదు యెహోవా, మాకు but to కాదు, your name give glory. నీ నామమునకే మహిమ కలుగును గాక. Because of your loving kindness and because of your truth. ఎందుకంటే నీ యొక్క కృపా సత్యములను బట్టి. Think about it. దీని గురించి ఆలోచన చేయండి. He is sitting down with his disciples. ఇక్కడ ఆయన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. They are singing this song. వారు పాట పాడుతూ ఉన్నారు at the Passover meal. ఆ యొక్క పస్కా పండుగప్పుడు. It's phenomenal. అది చాలా వర్ణింప శక్యముగా అనేటువంటి పరిస్థితి. There is a celebration. అక్కడ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనపడుతుంది. That is happening here. అది అక్కడ జరుగుతూ ఉంది. How is this the name of the Lord going to be glorified? ఇక్కడ దేవుని యొక్క నామము ఏ విధంగా మహిమపరచబడుతుంది? In this psalm, there is a tremendous confidence that is in God because of the absolute and total deliverance of God's people. ఇక్కడ ఈ కీర్తన భాగంలో చూసినట్లయితే దేవుడు కలుగజేసేటువంటి స్థిరమైనటువంటి విమోచనను బట్టి పరిపూర్ణమైనటువంటి దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విషయాలు తెలియజేయబడుతున్నాయి. He is their shield. మనకి కేడముగా ఉన్నాడు. Same thing mentioned in Genesis 15:1 to Abraham. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో అబ్రహాం విషయంలో దేవుడు చెప్పాడు. But this is the key here. ఇక్కడ ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. As he is breaking the bread and drinking of the fruit of the wine with them, ఆయన ఇక్కడ ఆ శిష్యులతో కలిసి రొట్టె విరిచి ఆ యొక్క ద్రాక్షారసం త్రాగుతూ ఉండగా he is saying to them వారికి ఈ విధంగా చెప్తున్నాడు, that you are the first fruits of the liberty and the freedom
with which I am going to give you through my accomplished work. నేను చేయబోయే కార్యము ద్వారా మీరు మొదటిగా పొందబోయే స్వాతంత్ర ఫలాలని అనుభవించబోతున్నారని చెప్పాడు. He is saying, you are the first fruits of the freedom into which I am procuring for you because of the cross, for which he has to enter into suffering. ఆయన పొందబోయేటువంటి శ్రమల ద్వారా, ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క శిలువ కార్యం ద్వారా జరగబోయేటువంటి ఆ యొక్క స్వతంత్రత విషయంలో తన శిష్యులను ఆయన అంటున్నాడు, మీరు ప్రథమ ఫలములై ఉన్నారు అని చెప్తున్నాడు. Because they were the recipients of that liberty as a result of the sufferings of Christ, they also must enter into his sufferings if they were to give that liberty to others. ఇక్కడ క్రీస్తు పొందబోయేటువంటి స్వతంత్రం ద్వారా వీరు ప్రథమ ఫలాలుగా ఉండి లాభం పొందారు కాబట్టి ఇప్పుడు ఇతరులకు కూడా స్వతంత్రత కలిగించి లాభం పొందేటట్లు చేయటం కోసం వీరు కూడా శ్రమపరచబడవలసి ఉన్నది. This song, I said, I'm repeating it again and again, is sung in relationship to what? Passover. ఇది ఇక్కడ పస్కా పండుగకు సంబంధించినటువంటి కీర్తనగా. Where was Israel? ఇశ్రాయేలు ప్రజలు Exodus 12. నిర్గమకాండ they were in Egypt. నిర్గమకాండ 12వ అధ్యాయంలో వారు ఐగుప్తులో ఉన్నారు. They were in bondage to the Egyptians. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. They had no hope. వారికి నిరీక్షణ లేదు. God said, I will send a deliverer. దేవుడు అన్నాడు, నేను మీకు విమోచకుడిని పంపిస్తాను. Sent Moses. మోషేని పంపిస్తాను. There were the 10 plagues. 10 తెగుళ్ళు వస్తాయి. Then God says, okay, now I want you to have the Passover meal. ఇప్పుడు నేను మీకు పస్కా పండుగ భోజనం ఇస్తాను. ఆ యొక్క తలుపుకి ద్వారబంధాలకు రక్తం in your house. ఇంటిలో పులిసినది ఏమి ఉండకూడదు. Shoes on your feet. నీకు చెప్పులు చేసుకో. కర్రను చేతిలో తీసుకోవాలి. Bitter herbs. అలాగే చేదు ఆకుకూరలను తీసుకోవాలి. Strike the firstborn. ఇక ప్రథమ సంతానాన్ని నేను చంపబోతూ ఉన్నాను. And you're out. తర్వాత మీరు విడుదల పొందబోతున్నారు. That means the Passover was associated with deliverance. అంటే ఇక పస్కా అనేటువంటిది విడుదలకు సూచనగా కనబడుతూ ఉన్నది. We know that it was by blood. అది రక్తము ద్వారా జరిగినటువంటిది. But it was also demonstrated with great authority. అలాగే గొప్ప అధికారము చేత అది జరిగించబడింది. But condescending grace does not, love does not manifest itself in a way that is known to the natural mind. ఈ యొక్క దిగి వచ్చినటువంటి కృప అనేటువంటిది సాధారణమైనటువంటి యొక్క ఆలోచన విధానంలో అది బయలుపరచబడదు. For love that is rooted in the human nature is self-centered in essence. మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రేమ అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమగా ఉంచున్నది. But the love that is rooted in God is of a sacrificial nature. అయితే దేవునిలో ఉన్నటువంటి ప్రేమ అది త్యాగపూరితమైన స్వభావాన్ని తెలియజేసే ప్రేమగా ఉన్నది. So when we say that first love is not in the fact that we love God, ఇప్పుడు ఇక్కడ మొదటిగా మనం దేవుని ప్రేమిస్తున్నాము అనేటువంటిది కాదు, but that he loved us. అయితే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. But how can a perfect God love a sinner? అయితే పరిపూర్ణమైన దేవుడు ఒక పాపిని ఏ విధంగా ప్రేమించగలడు? Sin is contrary to the nature of God. పాపము అనేటువంటిది దేవుని స్వభావానికి విరోధమైనది. And so God must deal with the sinner, and the only way by which he can deal with the sinner is if he can exercise some form of penalty against him. ఇప్పుడు పాపిని దేవుడు పాపతో ఏదైనా సంబంధం కలిగి ఉండాలంటే పాపిని ఖచ్చితంగా శిక్షించాలి, జరిగించవలసినటువంటి జరిమానా అనేటువంటిది విధించాలి. Now what use is it if God is giving me a law to keep when I can never be saved through the law? నేను ధర్మశాస్త్రం పాటించడం ద్వారా రక్షణ పొందలేను అనుకున్నప్పుడు ఎందుకు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి? In judicial terms, you have something that is called parole, P-A-R-O-L-E, which means you are on probation. ఈ యొక్క చట్టభరితమైనటువంటి విషయాల్లో ఒకటి ఉన్నది, అదేంటంటే దానికి కొంత నిషేధించబడినటువంటిది తెలియజేయబడుతుంది. You go to jail, జైలుకి వెళ్ళినట్లయితే 10 years 10 సంవత్సరాలు for a crime. ఏదైనా చేసిన నేరాన్ని బట్టి. If you behave well, you'll be out in 5 years. మంచిగా ఉంటే 5 సంవత్సరాల్లో బయటికి తీస్తారు. Then when you come out, you'll kill the other person, go again inside. ఎవరైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరైనా చంపితే మరలా నువ్వు లోపలికి వెళ్తావు. God does not say, okay,
you behave for the next 3 years and then I'll see. 3 సంవత్సరాలు మంచిగా చూడు, ఆ తర్వాత నేను నిన్ను చూస్తాను అని చెప్పడు దేవుడు. God says, there is no person on the earth that can keep the law that I have given him. ఈ భూమి మీద ఎవరే గాని దేవుని ధర్మశాస్త్రమును పాటించగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అని దేవుడు చెప్తున్నాడు. The only way I can manifest who I am to people on the earth is not by giving him a law that he can keep, is I can manifest, I can reveal myself by sending my son down. ఈ యొక్క ధర్మశాస్త్రమును ఇవ్వటం ద్వారా మాత్రం ఎవరిని నేను రక్షించలేను, కానీ నా కుమారుణ్ణి చనిపోవడం కోసం పంపించడం ద్వారా అప్పుడు నేను వీళ్ళందరికీ విడుదల కలగజేయగలను అని దేవుడు నిర్ణయించుకున్నాడు. The name of the Lord can never be glorified apart from, and I have a few more minutes here, apart from mercy and truth. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కనికరము లేకుండా దేవుని నామమునకు మహిమ అనేటువంటిది కలగదు. There are many Old Testament manifestations of God. పాత నిబంధన కాలంలో దేవుడు బయలుపరుచుకున్న విధానాలు అనేకమైనవి ఉన్నాయి. Angel of the Lord appeared. యెహోవా దూత బయలుపరచబడటం right through the scriptures. లేఖనాల్లో ఈ విధంగా కనబడుతున్నది. People saw, they experienced the manifestation. ప్రజలు చూశారు, చూసిన దాన్ని అనుభవించారు. Happy a few days. కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. Back to business. తర్వాత తిరిగి మరలా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. The manifestation of God in terms of him appearing to someone does not necessarily result in his glory. ఇక మనిషి ఒక వ్యక్తికి బయలుపరచబడ్డాడు అంటే అది మహిమకు ప్రతిఫలంగా ఏమీ ఉండదు. It does to a certain extent. కొంతవరకు దేవుని మహిమపరచడానికి అదొక కార్యమే. But the incarnation of Jesus Christ by the Son of God becoming a man on the earth brought tremendous glory to God. అయితే దేవుడు ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చి సశరీరుడిగా ఉండటం అనేటువంటిది దేవునికి గొప్ప మహిమను తీసుకుని వచ్చింది. These are the same words in Psalm 115 verse 1 that are echoed in John 1:16. ఇదే ఈ 115వ కీర్తన 1వ వచనంలో ఉన్న మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 1:16లో మరలా అవి ప్రతిధ్వనిస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నది. No, the law was given by Moses. ధర్మశాస్త్రం అనేటువంటిది మోషే ద్వారా ఇవ్వబడింది. But grace and truth came by Jesus. ఈ యొక్క కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి. And of his percentage of his fullness, ఆయన యొక్క పరిపూర్ణత అనేది తెలియజేయబడింది. we received, అది మనం పొందుకున్నాం. grace for grace. కృప వెంబడి Now కృప. we can study the Greek word fullness all we want, which is great, but we can never ever exhaust the depths of it. పరిపూర్ణత అనేది దేవుని కృపను గురించి నేర్చుకోవాలనుకుంటే ఎంత చదివినా కూడా ఇంకా చదివి చాలా ఉన్నది నేర్చుకోవడానికి. That understanding of fullness is revealed on how we live our lives. అయితే అది ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. Go to a place. Now we all eat our meals outside. మనందరం బయటకు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాం. మనం ఆర్డర్ ఇస్తాం. And this is all of us, even me. ఇది మనందరికీ జరుగుతూ ఉంటుంది. I don't take my plate and as the food comes and says, does anyone want to have something? నేను నా ఆహారం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా కావాలా అని నా ప్లేట్ ఇవ్వను. I'll only do it if someone else is paying the bill. ఎవరైనా బిల్ పే చేస్తుంటే అప్పుడు చేస్తానేమో. I eat. అయితే నాకు నేను nothing else can go inside. ఎప్పుడైతే ఇంకా పూర్తిగా అయిపోయి లోపలికి వెళ్ళిన స్థలం ఉందనుకో, does anybody want anything? అప్పుడు నేను ఎవరికైనా కావాలని అడుగుతాను. Observe it. బాగా గమనించండి మీరు. Very rarely will a person when things come say, does anybody, because he knows it will disappear, especially in our ministry, as soon as it comes, because people have a gift of waiting on the Lord. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మన మధ్య జరుగుతూ ఉంటుంది, స్నేహితుల మధ్య. కావాలని అడిగితే మాత్రం అది ఉండదు, ఇక మిగిలినది ఇంకా పూర్తిగా అయిపోద్ది కూడా. In our ministry some people just wait. Are you eating anything? No, I'm just waiting. They know it's coming.
See, God never gave out of percentage. దేవుడు ఎప్పుడే కానీ మనకి ఇచ్చినప్పుడు ఒక శాతము కొలది ఆయన ఇవ్వలేదు. God didn't give leftovers. ఏదో మిగిలిపోయిన వాటిని దేవుడు మనకి ఇవ్వటం లేదు. God didn't give second hand stuff. లేదా రెండవసారి ఉపయోగించుకోవాల్సిన దాన్ని ఇవ్వటం లేదు. 50% off because one stitching is gone here. లేకపోతే ఏదో ఒక గీత ఇక్కడ ఒక దారం పోయిందని 50% తక్కువగా ఇవ్వట్లా. Brand is Levi's but Sunday is longer than Monday. If you know what I mean. But we want the brand. మనం అంతా బ్రాండ్ కావాలని కోరుకుంటాం. God says, I'll give you a brand name. The brand name is perfectly registered. It's called Jesus Christ. దేవుడు మనకు ఒక చక్కని నామాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే no matter how many stitches are off and on, if he gives you the robe of righteousness, it will be perfect. ఆయన మనకి నీతి వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఆ నీతి వస్త్రం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి నీతి వస్త్రం. But you cannot know that through investigation. The law cannot. You cannot know that through the law. అదంతా ఏదో ధర్మశాస్త్రం ద్వారా పర్యవేక్షణ ద్వారా నేర్చుకునేది కాదు. The law can only save you a couple of years. You're going to jail. It only can save you from 2 or 3 years of going there. That's it. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది జైలుకి వెళ్లకుండా 2-3 సంవత్సరాలే నిన్ను కాపాడగలదు. When it comes to the law, the issue is only how much of penalty to impose. ఈ యొక్క చట్టం దగ్గరికి వచ్చేసరికి ఎంత జరిమానా కట్టాల్సి ఉన్నది అనేది కూడా లెక్కలోకి వస్తుంది. The whole aspect of acquittal and deliverance and freedom and liberty is not there. ఇక విడుదల, స్వతంత్రత, స్వేచ్ఛ అనేటువంటిది ఏమాత్రం కూడా అందులో లేదు. When there is condescending grace, ఎప్పుడైతే ఈ దిగి వచ్చినటువంటి కృప ఉంటుందో, and when there is that stooping down, తల వంగినటువంటిది ఉంటుందో, God is not remembering the headache that I caused him because of my sin. నా పాపమును బట్టి నేను దేవునికి ఎంత తలనొప్పి పుట్టించాను అనేది ఆయన జ్ఞాపకం చేసుకోవటంలా. And even though sin separates me from God, దేవుని నుండి పాపము నన్ను దూరం చేసేదిగా ఉన్నప్పటికీ, and sin separates the fellowship of a believer from God, విశ్వాసికి దేవునితో ఉన్న సహవాసాన్ని యొక్క పాపం అనేది వేరు చేస్తుంది. But condescending grace now in heaven is constantly stooping down to the believer, not from the viewpoint of the fact that there is a ministry that Christ is exercising on behalf of us in heaven. అయితే ఇక్కడ దిగి వచ్చినటువంటి కృప అనేటువంటిది దేవుడు చేస్తున్నటువంటి పరలోకంలో ఆయన చేస్తున్న పరిచర్య మీద ఆధారపడినటువంటి కృపగా ఉన్నది, కానీ ఇది మనది కాదు. We'll continue this in our series, but this is what I want to say. Condescending grace did not just end at Calvary. ఈ యొక్క దిగి వచ్చిన కృప అనేటువంటిది కేవలం కలవరి దగ్గరే ఆగిపోలేదు. It continues to exercise itself on our behalf in heaven. ఆ పరలోకంలో మన నిమిత్తము అది కొనసాగుతూనే ఉండేటువంటిదిగా ఉన్నది. This is why in Hebrews 4:16 you are asked to come confidently. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నీవు ధైర్యముగా రావాలి అని చెప్పబడింది. Because the ministry of Christ in heaven at the right hand of the Father is there for our sake, so that he can exercise that which we need right here on the earth. అందుకనే తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఆ యొక్క కృపాసింహాసనం దగ్గర ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మన అవసరాల్లో ఉన్నప్పుడు ఆయనని మనం చేరి వచ్చి ఆ కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి దాన్ని పొందుకోవడానికి అవకాశంగా ఉంటుంది. If God would have dealt with us on the basis of truth, ఒకవేళ సత్యాన్నే ఆధారం చేసుకుని దేవుడు మనతో సంప్రదింపులు జరిగించాలి అనుకున్నట్లయితే we would have been finished in a moment. ఒక క్షణంలోనే మనం నాశనం అయిపోయి ఉండేవాళ్ళం. If God dealt with us only on the basis of grace, ఒకవేళ కృపని మాత్రమే ఆధారం చేసుకుని ఆయన మనతో సంప్రదించినట్లయితే, then Adam would have eaten of the tree of life also, and he would have lived in that condition without being able to be redeemed. ఆదాము ఆ పండు తిన్న తర్వాత మరలా వెళ్ళి జీవవృక్షం పండు తిన్నట్లయితే ఆ పాపములోనే అలానే ఉండిపోయి ఉండేవాడు. So God dealt with us based upon loving kindness and truth. అందుకనే దేవుడు మనల్ని కృపా సత్యములను ఆధారం చేసుకొని వాటి ద్వారా మన జీవితంలో సంప్రదింపులు జరిగించాడు. When he dealt with us in truth, it was because he cannot deny himself. ఆయన సత్యమును బట్టి మనతో ఎందుకు సంప్రదింపులు జరిగించాడంటే ఆయన సత్య విషయంలో ఆయన ఏ మాత్రము కూడా రాజీ పడేటువంటి వాడు కాదు. God cannot lie. దేవుడు అబద్ధమాడనేరడు. God cannot change. దేవుడు మార్పు లేనివాడు. God cannot look upon sin. పాపమును దేవుడు చూడలేడు.
So he must be true to himself. అందుకనే ఆయనగా సత్యవంతుడిగా నిలబడాలి. So he must glorify, if he wants to save me, he must glorify himself. దేవుడు నన్ను రక్షించాలి అంటే మొదటిగా ఆయన మహిమపరచబడవలసి ఉన్నది. And by glorifying himself, he gives us an opportunity to share in his glory. ఆ యొక్క మహిమపరచబడే విధానంలో మనము కూడా ఆయన మహిమలో పాలు పంపులు కలిగి ఉండాలి అని ఆ యొక్క భాగమును మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. So the son came down to glorify the father. ఇక్కడ కుమారుడు తండ్రి అయిన దేవుని మహిమపరచడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. In the process of glorifying the father, I became a beneficiary to it. ఆయన వచ్చి ఆ తండ్రిని మహిమపరుస్తూ ఉండగా నేను కూడా దాంట్లో లాభమును పొందుకున్నటువంటి వాడుగా ఉంచున్నాను. Even if you didn't buy the lottery, your number came. ఒకవేళ మనం లాటరీ కొంటే నెంబర్ వచ్చింది అనుకోండి. Now you're scared. If I go there, they may look at my income tax returns for the last 5 years because I didn't file them. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి నేను కట్టినటువంటి ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చూస్తారేమో అని భయపడతాం. Maybe this is a trap. ఒకవేళ బహుశా ఇది నన్ను ఉచ్చులో బిగించేటువంటిదిగా ఉందేమో అనుకుంటాం. When the condescending hand of God stoops down to take me out of the mess I'm in. అయితే దేవుడు దిగి వచ్చినటువంటి కృపతో నేను ఎక్కడ స్థితిలో అయితే నాశనం అయిపోయినానో ఆ స్థితిలో నుండి నన్ను లేవనెత్తడానికి ఆ కృప అనేది నా దగ్గరికి దిగి వచ్చింది. I'm not stretching out in faith. I am taking the thumb impression of God to find out whether there's some measure of criminality in it. దేవుడు చూపించిన ఆ కృపలో ఏదన్నా దాగి ఉన్నదా నన్ను ఇబ్బంది పెట్టడానికి అనేది ఏం చూడలేదు అక్కడ. God is saying this is the hand that you can trust. ఇదిగో నువ్వు నన్ను నమ్మదగిన హస్తంగా ఈ హస్తం ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. You know why you can trust that hand? ఎందుకని మనం ఆ హస్తాలను నమ్మగలమో తెలుసా? Because this is the hand that through which I was chastised and disciplined for your transgression. ఎందుకంటే ఆయన అంటున్నాడు నీ యొక్క అతిక్రమములను బట్టి ఈ యొక్క హస్తము గాయపరచబడింది అని చెప్తున్నాడు. 53:5 and 6. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5-6 వచనాల్లో. Because I was chastised and disciplined and paid the penalty for your sin, now that hand that stretches itself to you is a hand that stretches itself to you in condescending grace to give you an understanding of what first love is all about. నీ యొక్క ఏ అతిక్రమాల్లో ఏ పాపాల్లో నువ్వు ఉన్నావో ఆ పాపాలను నిన్ను క్షమించటం కోసం ఈ హస్తము గాయపరచబడింది. ఈ హస్తము గాయపరచబడి ఈ దిగి వచ్చినటువంటి కృపగా నీకు చూపించబడుతుంది. తద్వారా నీవు దాంట్లో లాభం పొందుతున్నావని దేవుడు తెలియజేస్తున్నాడు. I wish Joel and all these guys can make up a song right now on Psalm 13 or something. And as he is singing that song in his mind on the table as he is speaking, John 13, 14, 15, 16, 17, in his mind, Psalm 113, 114, 115, 116, 117, 118 is happening, and he is excited and he is saying the song. But yes, he is going to have a problem in Gethsemane. That's different. But he is excited about these songs. ఇక్కడ ఈ పస్కా పండుగ రోజున భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆ యొక్క వాళ్ళు పాటలు పాడుతూ ఉండగా ఇతనికి కూడా యోహాను సువార్త 13, 14, 15, 16, 17 అధ్యాయాలు ప్లస్ ఈ యొక్క కీర్తనలో 113, 118 దాకా ఉన్న కీర్తనలు ఇవన్నీ కూడా పాడుతూ సంతోషంగా ఉన్నాడు. అవును, అక్కడ తన కొరకు ఒలీవ కొండల దగ్గర శ్రమ అనేటువంటిది ఉన్నది. అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి బాధపడకుండా ఇక్కడ మాత్రం ఆనందిస్తూ ఉన్నాడు. Remember it. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. And even though there's a betrayer, ఒకవేళ మనల్ని అప్పగించేవాడు ఉన్నప్పటికీ, there's a desertion, ఒకవేళ అందులో విభజన ఉన్నప్పటికీ, he's looking at the very same guys that will run away. ఎవరైతే తప్పించుకొని పారిపోయారో వాళ్ళని చూస్తున్నాడు. They are the first fruits of the finished work and the message they will preach to a lost and a dying generation. And he's marveling at these guys because of what is going to happen later on. ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్నటువంటి ఈ యొక్క నాశన తరానికి చెప్పబోయేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ప్రథమ ఫలాలుగా చూస్తూ వాళ్ళని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. So in any work of God, number one, he is absolutely satisfied. దేవుడు ఏ కార్యం చేసినా అందులో మొదటిగా ఆయన పరిపూర్ణంగా సంతృప్తి చెందేవాడుగా ఉంటున్నాడు. When you go to heaven, you will hear, well done thou good and faithful. So you will hear it. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన పిలుస్తాడు. ఆ మాట నువ్వు వింటావు. 2. రెండవదిగా God is absolutely and totally justified in what he does. దేవుడు ఏదైతే పని చేశాడో ఆ పనిలో పరిపూర్ణంగా ఆయన న్యాయవంతుడిగా కనపడ్డాడు. Even in the worst calamity that happens on the earth, from eternity's viewpoint, we will see that God is absolutely justified in it. ఒకవేళ ఈ భూమి మీద ఎంత భయంకరమైన విపత్తు జరిగినా దేవుని న్యాయాన్ని బట్టి చూస్తే ఆయన అందులో కూడా పరిపూర్ణమైన న్యాయాన్ని బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. Finally, the third point, God is completely glorified. మూడవదిగా దేవుడు పరిపూర్ణంగా మహింపరచబడుతున్నాడు.
He is satisfied in the work of his son. There is nothing more to be done. ఆయన కుమారుడు చేసిన కార్యక్రమం అంతట్లో ఆయన సంతృప్తి చెందాడు, ఎందుకంటే ఇక చేయవలసిందంటూ ఏమీ లేదు. The burnt offering was burnt once and for all. It could not be burnt again because it was all burnt. ఈ యొక్క వధించబడినటువంటి పండుగ ఏదైతే అర్పించబడాలో అర్పించబడింది కాబట్టి ఇక మీదట ఇంకా అందులో కాలిపోవడానికంటూ ఏమీ లేదు. The meat is not cooked. You can put it again and cook it again and whatever you can do. But with Christ, it was a once and for all offering. ఏదైనా ఒక మాంసం ఉడకలేదంటే మరలా ఉడికిస్తాం, కానీ దేవుడు బలి అర్పించినటువంటి అర్పణ పూర్తిగా బూడిదగా అర్పించబడ్డాడు, అందులో ఇంకా చేయవలసిందంటూ ఏమీ లేదు. Pastor Paul said he knew about the fact that his past sins were paid for. But Pastor he was Paul concerned about the present. I would like to be also concerned about my future. అయితే పాస్టర్ పాల్ గారు చెప్పారు, గతంలో పాపాలను దేవుడు క్షమించాడు అనుకున్నాను, ప్రస్తుత పాపాలను గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అయితే పాస్టర్ గారు అన్నారు, భవిష్యత్ పాపాలను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలంటున్నాడు. The satisfaction is in what God was able to accomplish in terms of his own heart. ఇక్కడ మనకి సంతృప్తి చెందవలసిన విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క హృదయపూర్వకంగా ఏదైతే చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం సంతృప్తి చెందవలసిన వారమై ఉన్నాం. He rested on the 7th day. He was satisfied. ఆయన 7వ రోజున సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకున్నాడు. It is finished. అది పరిపూర్ణమైపోయింది. When he said those words to the Father is waiting for the third day to take the son up and put him at his right hand. ఆ యొక్క సమాప్తమైనదని చెప్పిన మాట వెంటనే ఆ యొక్క యేసుని తీసుకొని ఆయన కుడి పార్శ్వమున కూర్చొని కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. He is justified. ఆయన న్యాయవంతుడిగా తీర్పు తెచ్చుకున్నాడు. Any accusation that goes to the throne, ఇక ఏ విషయమైనా కూడా ఆ యొక్క వారి మీద నెపములు అనేవి ఆ సింహాసనం దగ్గర తీసుకువెళ్తే he throws out. ఆ నెపములన్నిటిని కూడా ఆయన త్రోసివేస్తాడు. Any recommendation that needs to go from the throne he gives. ఒకవేళ ఏదైనా రికమెండేషన్ వెళ్ళాల్సిన ఉన్న ఆ రికమెండేషన్ మాత్రం ఆయన ఇస్తాడు. If Satan comes to accuse us, ఒకవేళ సాతానుడు వచ్చి మన మీద నెపాలు ఇస్తూ ఉంటే, Gandhi Jayanti, court is closed. ఈరోజు గాంధీ జయంతి అది క్లోజ్ చేసి ఉంటుందని చెప్తారు. But in going he says, have you considered my servant X? అయితే నా దాసుడి గురించి నువ్వు ఆలోచన చేస్తావా అని దేవుడు అడుగుతాడు సాతానుడిని. God is justified. దేవుడు న్యాయవంతుడిగా కనబడుతున్నాడు. Because the satisfaction of his heart is translated to the believer because of his understanding of condescending grace. ఈ యొక్క దిగవచ్చినటువంటి కృపను బట్టి దేవుడు ఏ విషయంలో అయితే సంతృప్తి చెందాడో ఆ సంతృప్తి చెందినటువంటి సందర్భం విశ్వాస హృదయానికి కూడా అది అందజేయబడినటువంటిది. Then he is completely glorified. అప్పుడు పరిపూర్ణంగా దేవుడు మహిమపరచబడ్డాడు. Because the outworking of God's purpose always results in the end to his glory. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏదైతే కార్యక్రమాలు జరిగిస్తున్నాయో వాటి ద్వారా చివరికి దేవునికి మహిమ అనేటువంటిది రావాలి. So Psalm 113 verse 1, 113వ కీర్తన మొదటి వచనం చూస్తే, praise the Lord. దేవుని స్తుతించండి అని చెప్పబడింది. Psalm 118 the last verse, 118వ కీర్తన చివరి వచనం కూడా thanks be to దేవునికి వందనాలు చెల్లించినట్లుగా ఉన్నది. So there is condescending grace. అక్కడ దిగి వచ్చిన కృప అనేది ఉన్నది. Then there are convulsions that will happen, that is demonic activity as a result of it. ఈ యొక్క దురాత్మల సమూహం ద్వారా అనేక రకాల పోరాటాలు కూడా జరిగినాయి. There is celebration. అయితే ఉత్సాహం కూడా జరిగింది. What is the fourth one? 4వది communion. సహవాసం కూడా ఉన్నది. Then there is continuity. కొనసాగింపు కూడా ఉన్నది. And in the end there is one day in Revelation 4 and 5 we will be seated there around the throne. ఒక రోజున మనం ప్రకటన గ్రంథం 4:5 వచనాల ప్రకారము ఆయన పరలోకంలో కూర్చుంటాం. What that means? దాని అర్థం ఏంటో తెలుసా? And of all the angels God will call up Hyderabad, say you guys come and sing. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ హైదరాబాద్ సంఘాన్ని దేవుడు పిలిస్తే పాట పాడమంటాడు. Because even our cough glorifies God because of redemption. మనం ఒకవేళ గొంతు దగ్గుతూ ఉన్నప్పుడు కూడా అది కూడా దేవుని మహిమపరుస్తుంది. Jesus says that, God says that's my son singing. What? Because we are in Christ and Christ in us. Even if I open my mouth, and God says that's my son singing. మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తులో చూసుకొని మనం ఎలాంటి స్వరంతో పాడినా ఆ స్వరము నా కుమారుని స్వరము అని ఆయన గుర్తిస్తాడు. And just after the women's ministry yesterday, a lady broke 5 plates in the house. No, I'm teasing. And I'm reacting right now. Translate. ఇక్కడ పాస్టర్ గారు కొన్ని విషయాలు ప్రతిస్పందిస్తున్నారు. And God's saying that's my son praising me. దేవుడు అంటున్నాడు నా కుమారుడు దేవుని నన్ను స్తుతిస్తున్నాడు. In my experience I am complaining, but in my position I'm not. నా యొక్క అనుభవాల విషయంలో దేవునికి దగ్గర నేను ఫిర్యాదులు చేస్తే చేయొచ్చు, కానీ నాకు ఉన్నటువంటి స్థానమును బట్టి నేను ఏమాత్రం కూడా ఫిర్యాదు చేయకూడదు. This loving kindness and truth God does not want
us to keep it to ourselves. ఈ యొక్క కృపా సత్యములు అనేటువంటి కేవలం మన దగ్గరే మనమే దాచుకోవాలని దేవుడు కోరుకోవడం లేదు. And that's why Pastor John and Savia came here. అందుకనే పాస్టర్ జాన్ గారు సావ్య ఇక్కడ దాకా వచ్చారు. That's why these men are here. అందుకని ఇక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. And that's why you have one of the greatest things happening to you in Hyderabad. అందుకని ఇక్కడ హైదరాబాద్లో చాలా గొప్ప విషయాలు జరుగుతున్నాయి. Don't care about the thousands out everywhere. ప్రతి చోట ఉన్న వేల మందిని గురించి నువ్వేం బాధపడొద్దు. In the Old Testament, God was interested in dwelling. పాత నిబంధన కాలంలో దేవుడు నివసించాలి అని కోరుకున్నాడు. In the New Testament, God is interested in indwelling. అయితే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనలోనే నివసిస్తున్నాడు. In the Old Testament, God dwelt in a place. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక ప్రదేశంలో జీవించాడు. In the New Testament, God is dwelling in a person. అయితే నూతన నిబంధన కాలంలో దేవుడు ఒక వ్యక్తిలో జీవిస్తున్నాడు. In the Old Testament, the law is on 2 pieces of stone. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనేది 2 రాతి మీద In the New రాయబడింది. Testament, it's in the heart. అయితే క్రొత్త నిబంధనలో ఇది హృదయం మీద In the Old రాయబడింది. Testament, the Spirit came over people. ఈ పాత నిబంధన కాలంలో ఆత్మ ప్రజల మీదకి దిగి In the వచ్చింది. New Testament, the Spirit is in us. క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ మనలోనే ఉన్నాడు. In the Old Testament, Satan went to God against people. పాత నిబంధన కాలంలో సాతానుడు ప్రజల గురించి ఫిర్యాదు చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. In the New Testament, he comes to people against God. అయితే క్రొత్త నిబంధన కాలంలో మనుషుల దగ్గరికి వచ్చి దేవుని గురించి వ్యతిరేకంగా చెప్తాడు. Amen. ఆమేన్. Father, pray for my translator here. Give him a hand. Thank you, Pastor. Father, bless the remainder of our sessions, every man that speaks. తండ్రి ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటని మీరు ఆశీర్వదించండి. Just help us to understand what went on during these 6 Psalms in your own heart. దేవా, ఈ సమయంలో మేము ఏదైతే మా యొక్క హృదయాల్లోకి వెళ్ళిందో దాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. And during these times, as it relates to your nature and character, just reveal the joy of the Lord to దేవా, us. నీ యొక్క స్వభావం గురించి నీ యొక్క లక్షణాల గురించి మాకు ఆనందమును తెలియచేయండి. Thank you for the body here. ఇక్కడ ఉన్నటువంటి సంఘమును బట్టి నీకు వందనాలు. And Lord, you said it's possible to be young in you and yet be mature. ప్రభా, ఇక్కడ నీలో ఉండి ఈ విధంగా యవనస్తులుగా ఉండటానికి ఇది ఎంతో సాధ్యమైనటువంటి విషయంగా కోరుచున్నాం. So we thank you for the investment of love ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు. in all our lives. మా యొక్క అందరి జీవితాల్లో నువ్వు చూపించిన ప్రేమ Bind us together నేను స్తుతించడం సహాయం as చేయండి. the threefold cord cannot be broken. ఎందుకంటే 3 పేటల తాడు తెగిపోయేది కాదు. Give unity in the spirit. ఈ యొక్క ఆత్మలో ఐక్యతను దయచేయండి. If there is anything in our hearts that are there among the men of God that are here and even in the body, may we actually discern the hindrance that can be to the onward progress of the gospel. దేవా, ఏదైతే మా యొక్క హృదయాల్లో ఉన్నది అది తీసివేసి మా యొక్క సువార్తను ముందుకు తీసుకువెళ్ళటానికి అది ఉపయోగపడటానికి సాయం చేయండి. The filling of the spirit ఈ యొక్క ఆత్మ నింపుదల and being empowered in ministry. ఈ యొక్క పరిచర్యలో శక్తి పొందటానికి సాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Praise the Lord. Hallelujah. Praise the Lord. I have 5 messages here. Pray for me.